వెల్కమ్ ఆల్ టు మై న్యూ తెలుగు బ్లాగ్. మార్నింగ్ లేచి గిన్నెలు తోమేసి ఇల్లు అంతా మాప్ పెట్టేసి డస్టింగ్ మాపింగ్ చేశాను. ఎందుకంటే సండే కాబట్టి కొంచెం డస్టింగ్ క్లీనింగ్ చేశాను. అండ్ తర్వాత మా బాబు ఆల్రెడీ లెగిసిపోయి బ్రష్కి వెళ్ళిపోయారు. మా పాప లేచింది అండ్ లేచి మా అత్తయ్య వాళ్ళ మంచం మీద కొంచెంసేపు పడుకుంది. నేను గుడ్ మార్నింగ్ విష్ చేసిన తర్వాత తను కూడా బ్రష్కి వెళ్ళిపోయింది. బ్రష్ చేసిన తర్వాత వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ విత్ పెప్పర్ పౌడర్ అండ్ బ్లాక్ సాల్ట్ పెట్టానండి. అది చాలా ప్రోటీనిషియస్ ఫుడ్ అని రెండు నాకు. సో దాని తర్వాత మాకు ఒక మెచ్యూర్ ఫంక్షన్ ఉండేది. సో అటెండ్ అవ్వడానికి అందరూ రెడీ అయిపోయామండి. సో మా పాప ఏంటి అంటే కొత్త చీరలు వేసుకుంది. రెడీ అయిన తర్వాత మా వదిన వాళ్ళు కూడా రెడీ అయ్యారు. మా వదిన వాళ్ళ బాబు అండ్ కొన్ని పిక్స్ తీసాము పిల్లలతో పాటు. అండ్ ఇలా ఇద్దరు సిబ్లింగ్స్ పిక్స్ తీసుకున్నారు. మా పాప ఏమో మా అమ్మ వాళ్ళు ఇచ్చే ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. సో అందరికి చూపిస్తుంది, మమ్మీ ఒక ఫోటో తీయు డాడీకి పంపిస్తాను అంటుంది. తర్వాత మనం ఆఫ్టర్ ఫంక్షన్ వచ్చి పాపకి అన్నం పెట్టేసి మళ్ళీ పడుకోబెట్టానండి. పడుకోబెట్టిన తర్వాత తను లేచాక ముంజులు తనకి చాలా ఇష్టంతో ఓల్చుకొని ఉంచాను. తను లేచిన తర్వాత తనకి తినిపించి కొన్ని బట్టలు మడత పెట్టాలి అనేసి బట్టలు మడత పెట్టడానికి వచ్చాను. మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తానని తను వచ్చింది. సో అలా కూర్చొని మనం కొన్ని కన్వర్సేషన్స్ చేసుకొని బట్టలన్నీ సర్దాను. మోస్ట్లీ నాది మా బాబువి బట్టలు ఉన్నాయి. రోజు సర్దినే తన అలాగే లాగేస్తూ ఉంటారు కాబట్టి వీక్లీ వన్స్ అయితే సర్దేస్తున్నానండి. తర్వాత మా పాప కొంచెం కన్వర్సేషన్స్ వినండి. నేను చెప్పను, నాకు సిగ్గు. ఎందుకు అలా చెప్పాలి? అప్పుడు హ్యాపీ అవుతాను. అప్పుడు మా డాడీ కూడా ఓకే భార్య అని చెప్తారు. కానీ ఎవరి కోసం కొనాలి? ఆయనకి ఎవరి కోసం చెప్పాలి? మరి కూతురు కోసం. మరి కొడుకు కోసం కూడా. సరేలే, ఎలా చెప్పాలి మరి చెప్పు ఒకసారి. ఒకసారి ముందు మా పాపకి ఇప్పుడు భయపెడతాను, ఎలా చెప్తుంది. పట్టుకుంటే నీకు కాలికాయ కాలిక దమ్ముంటే పట్టుకో దయ్యం పట్టుకుంటే నీకు కాలిక. సో అలా తనతో మాట్లాడుకుంటూ నా పని కూడా అయిపోయింది అండి. సో ఇదిగోండి బట్టలు మడత పెట్టడం అయితే ఫినిష్డ్. బట్ ఎన్ని రోజులు ఉంచుతారు మా బాబు అది నాకైతే తెలీదు. దాని తర్వాత కొలై వచ్చింది. మా అత్తే పిలిచారు కాబట్టి ఫాస్ట్గా బాటిల్స్ అన్నీ పట్టేశానండి. ఆవిడ డ్రమ్స్ అన్నీ పడుతున్నారు. బికాజ్ 6 o'clock నుంచి అమరన్ సినిమా స్టార్ట్ అంటే పాప పిలిచింది, మమ్మీ రా అమరన్ స్టార్ట్ అవుతుంది అంటే అమరన్ చూడడానికి వచ్చాను. సో పాప అడిగింది, మమ్మీ మూవీ థియేటర్లో వెళ్ళినప్పుడు మనం పాప్కార్న్స్ తింటాము, సో ఇక్కడ కూడా ఇదేం చెయ్యొచ్చు కదా అంటే మూరీ మిక్స్చర్ చేసుకొని తినుకొని మనం చూసామండి. దెన్ తర్వాత అమరన్ అయితే చూసాక ఇది నేను 4th టైం. ఎన్నిసార్లు చూసి చాలా నచ్చుతాయి. నా బాబుది నాకు డిమాండ్ వచ్చింది, మమ్మీ చికెన్ బిర్యానీ కావాలి అండ్ మార్నింగ్ మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రై చేసే మమ్మీ అంటే బిర్యానీ వేడిగా రెడీ అయిపోయింది ఇదిగోండి. అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా నేను చికెన్ ఫ్రైగా చేశాను ఇదిగోండి. సో మార్నింగే మ్యారినేట్ చేసి ఉంచాను. ఇది కొంచెం అన్నం వండాను, ఎందుకంటే మా అత్తయ్యకి కానీ మా పాపయ్య కానీ కావాలంటే కొంచెం కచ్చింబరితో అన్నం వేసుకుంటారు. అండ్ నైట్ వి ఎండెడ్ అప్ విత్ దిస్ లూడో సెషన్. పిల్లలకి చాలా ఇష్టం అండి లూడో ఆడటం. అండ్ హెన్స్ వి ఎండెడ్ దిస్ సండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్